పర్సనల్ దాని గురించి నేను కూడా కామెంట్లు ఇవ్వకూడదు. కానీ ఈరోజు నువ్వు ఆశీస్సులు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, ఆ రోజు కూడా నీ అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వదిలిపోయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి దాంతోపాటు ఇంకా ఎక్కువ భయపడింది, బాధపడింది ఎక్కడంటే పార్టీ కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న నాయకులు చాలామంది, లేకపోతే ప్రజలు కావచ్చు, భయపడింది ఎక్కడంటే కప్పం కట్టిపోయినామే అని. అది చాలా బాధ వేసింది. చాలా కప్పం కట్టిపోయింది, చాలా బాధ వేసింది, చాలా బాధపడినారు ఆ రోజున్న పరిస్థితుల్లో. ఏంది ఎమ్మెల్యేకి 7 కోట్లు కట్టడం ఏంది, పక్కన నియోజకవర్గం ప్రకాష్ రెడ్డికి ఎలక్షన్ ముందు 2 కోట్లు ఇవ్వడం ఏంది, తర్వాత 2 కోట్లు ఇవ్వడం ఏంది ఇదంతా అని చెప్పని చాలామంది ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు, పక్క నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళు, ఎందుకంటే బయటకు వస్తుంది నిజం. ఒక రోజు దాగొచ్చు, 2 రోజులు దాగొచ్చు, 3వ రోజు 4వ రోజు బయటికి రావాల్సిందే. అది బయటికి వచ్చినప్పుడు చాలామంది కూడా బాధపడిపోయిన పరిస్థితి. మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా చూసినాం. రికార్డింగ్లు బయట పెడతానంటే కూడా మనము కామ్గా దాని మీద ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ పద్ధతులు దయచేసి మానుకోండి. నిజంగా పార్టీ మీద అభిమానం ఉంటే పార్టీ గట్టిగా పనిచేసి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పదవులోకి వస్తే రాష్ట్రానికి బాగుంటుందనేది మీరు నమ్ముతుంటే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇట్లా తిక్కగా క్యాడర్ని డిస్టర్బ్ చేసేసి ఊరికి ఏది పెడితే అది మాట్లాడేస్తే యువతలో డిస్టర్బ్ అవుతాడు అనుకోవద్దండి. అన్ని తెగించి నేను వచ్చిన, ఇవన్నీ పడతాయని ఆలోచన చేసుకుని నేను వచ్చిన. నువ్వు ఎన్ని మాట్లాడినా నాలో ఏది కూడా ఊడేది లేదు, కరిగేది లేదు. రేపటి నుంచి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ అట్లే హ్యాపీగా జరగాలనుకుంటే ఫస్ట్ ఆపండి. మీరు తొగిలి స్టేట్మెంట్ ఇచ్చడం ఆపేసి పార్టీ మీద నిజంగా మీకు అభిమానం ఉంటే మీరు బయటకు వచ్చి మీ గ్రామాల్లో గట్టిగా పనిచేయండి. మీకు సమిత స్థానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పార్టీకి ఎవడు పనిచేసినా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు కోసము పార్టీ కోసం పోరాటం చేయండి. వాళ్ళ కోసంగా ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లక్షల మందిని, వేల మందిని నమ్ముకున్న వాళ్ళని టక్కన వదిలేసి 23 రోజుల్లో పోయిన వ్యక్తి రేపొద్దున మేము 20 మంది కోసమో, 12 మంది కోసం, 30 మంది కోసమో, మీకోసం కాన్స్టిట్యున్సీలు అంతా తిప్పికొట్టి 30 మంది కోసం మీకోసం నిలబడతాడా లేదనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోరు దగ్గర పెట్టుకోండి. మనకున్న నోరు, టైము, కసి, కోపము అన్నీ తెలుగుదేశాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయండి. మీకు కూడా ఆ గౌరవం అనేది నా నుంచి కూడా 100కి 100 రూపాయలు ఉంటుందని చెప్పి మిగతా వాళ్ళకు కూడా అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి నెక్స్ట్ సంవత్సరం అందరికీ బాగుండాలా, ఆయనకి బాగుండాలా, ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయనకు కూడా చాలా బాగుండాలి. నెక్స్ట్ సంవత్సరం నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ బాగుండాలా. 2024లో తెలుగుదేశం జెండా ధర్మవరంలో ఎగరబోతోంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరబోతోంది. ఈరోజు ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఎక్కడికి వచ్చిందంటే, ఇక్కడ పోయి పొద్దున్న లేసి కోటలో కూర్చుండే ఎమ్మెల్యే ఈరోజు ఊళ్ళో దిప్పే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసి కోటలో కూర్చొని టైంపాస్ చేస్తాండే, గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దున్నే 1-2 గంటలు చేసి తిరిగి టైంపాస్ చేస్తానే వ్యక్తిని ఈరోజు గ్రామాల్లో తిరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఏ స్థాయికి దిగజారుతున్నాడంటే, ఈరోజు మనకి హిందూపూర్లో రాజారెడ్డి అనే వ్యక్తిని పోయి బండ్లో పంపించి బెదిరించి నువ్వు పార్టీకి పనిచేయకూడదు, శ్రీరామ్ దగ్గరికి పోకూడదని బెదిరించే పరిస్థితికి ఈరోజు చాలామంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని బెదిరియడము, స్టేషన్లకు వెళ్ళిపోయడము, పోలీసుల ద్వారా బెదిరియడము, ఇంత స్థాయికి దిగజారుతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు కూడా దిగజారడం మంచిది కాదు. నీకు కూడా నెక్స్ట్ ఇయర్ చాలా బాగుండాలి. కానీ నువ్వు దిగజారడం మంచిది కాదు. ఒక ఎలక్షన్లో తప్ప అన్నింటిలోనూ బాగుంటాయి. ఎందుకంటే మీరు కూడా బాగా ప్రిపేర్డ్గా రిటైర్మెంట్కి ప్రిపేర్ అవుతున్నాను. రిటైర్మెంట్ మంచి గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు నీళ్ళ ముందర, అడాడో నీళ్ళ దగ్గర ముదిగుబ్బలో కూడా మంచి భూములు కొనుక్కున్నాడు నీళ్ళ ముందర, డ్యామ్ ముందర. ఈ రకంగా నువ్వు కూడా మంచి రిటైర్మెంట్కి ప్రిపేర్ అవుతున్నావు. రిటైర్మెంట్కి ప్రిపేర్ కాండి. మీకు 2024 మంచి రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలంతా కలిసి. దాన్ని పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. కాబట్టి దయచేసి వాటిని పక్కన పెట్టి ఎవరైనా రాజకీయాల గురించో, రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనలో ఉన్నప్పుడు మేము ప్రజల గురించి ఆలోచన చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాం. మా ఆలోచన ఎంతసేపు ప్రజల మీద మా దృష్టి అనేది ఉంటుంది. మీ దృష్టి కూడా అటు పెట్టండి, కానీ పక్కన వాళ్ళ మీద దృష్టిలు పెట్టడం కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను.